ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ద ట్రిక్ ఈస్ రూట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఫస్ట్ n odd numbers equal to first number plus last number divided by 2 or last number plus 1 by 2 or n. Here n is number of observations. అంటే మనం క్వశ్చన్ లో ఎన్ని నంబర్స్ ఉంటుందో అదే ఆన్సర్. హియర్ తక్కువగా నంబర్స్ ఉన్నప్పుడు మనం n అనేది యూజ్ చేసుకోవచ్చు. నంబర్స్ ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి కౌంట్ చేయడానికి మనం ఈ ఫార్ములా కానీ ఇది కానీ యూజ్ చేయొచ్చు. హియర్ ఇక్కడ నంబర్స్ తక్కువగా ఉన్నాయి అంటే n. Here how many numbers are there? 3. That is answer is 3. Next here numbers చూస్తూనే మన నంబర్స్ ఎన్ని అని చెప్పొచ్చు కాబట్టి డైరెక్ట్ మనము n అనేది యూజ్ చేయొచ్చు. Here n is number of observations are 5. నెక్స్ట్ ఇక్కడ ఎక్కువగా నంబర్స్ ఉన్నాయి టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి మనం లాస్ట్ నంబర్ ప్లస్ 1/2 అనేది యూజ్ చేయొచ్చు. ఆర్ ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్. ఫస్ట్ నంబర్ ఇస్ 1 ప్లస్ 25 divided by 2. That is 1 plus 25 is 26/2. That is equal to 13. 13 is the answer.